రైతు సోదరులకు శుభ అవకాశం. మీరు పసుపు, ఎర్రజొన్న పండిస్తున్నారా? ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయనిదేమనగా, మన రైతు సోదరులు ప్రస్తుతం పసుపు, ఎర్రజొన్న, తరువాత నువ్వులు, సజ్జ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మనకు మంచి నేల, సరిపడా నీరు, మనలో చాలా మంది రైతులకు డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది. పసుపు తీసుకున్న తరువాత రోటరు వేసుకుని ఎకరానికి 50 పామాయిల్ మొక్కలు నాటుకొని వెంటనే నువ్వు లేదా సజ్జ పంట అలికి నీరు పారించుకుంటే పామాయిల్ మరియు అంతర పంటలు ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతాయి. ఇలా చేసినట్లయితే 4 నెలల సమయం ఆదా అవుతోంది మరియు పామాయిల్ గెలల దిగుబడి ముందుగా తీసుకోవచ్చు. అంతర పంటల నీడలో వేసవిలోనూ పామాయిల్ మొక్కలు బాగా పెరుగుతాయి. మన ఉద్యాన శాఖ ద్వారా పామాయిల్ మొక్క కేవలం 20 రూపాయలకు, అలాగే డ్రిప్ పరికరాలు 80 నుండి 100% రాయితీపై, ఇంకా పంట నిర్వహణకు 1 ఎకరానికి 4,200 రూపాయల చొప్పున 4 సంవత్సరాలలో 16,800 రూపాయలు రాయితీగా చెల్లించబడుతుంది. మొత్తంగా 1 ఎకరానికి 40,000 రూపాయల పైన మనకు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ రూపంలో ప్రోత్సహిస్తున్నారు. మరెందుకు ఆలస్యం? మార్కెట్లో వంట నూనెలకు మంచి డిమాండ్ కూడా ఉంది. ప్రభుత్వం ద్వారానే గెలల ధర నిర్ణయించబడుతోంది. బైబ్యాక్ ఒప్పందం, నాణ్యమైన మొక్కలు మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఇప్పుడే పామాయిల్ మొక్కలు నాటుకుందాం. పసుపు, ఎర్రజొన్న తీసుకున్న తరువాత వెంటనే ఫామాయిల్ మొక్కలతో పాటు సజ్జ, నువ్వులు, ఇతర కూరగాయలు వేసుకోవాలి. అప్పుడే అధిక దిగుబడితో, అధిక ఆదాయంతో పాటు మీ పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆశిద్దాం. ఈ సమాచారాన్ని మీకు అందించిన వారు ఉద్యాన శాఖ మరియు ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.